7:30 అలాగే ఏ ఊర్లో పుట్టారు మీరు? ఖానాపూర్ నిర్మల్. ఓకే. పెళ్లి డేట్ చెప్పండి మేడం. పెళ్లి డేట్ పెళ్లి డేట్ కాదండి. సరే, మీరు మాట్లాడండి, గురుగారితో మాట్లాడితే ప్రస్తుతం మీ గురించి మాట్లాడండి, అడగండి డౌట్. సరే మేడం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు రాజేంద్ర ప్రసాద్ కామారెడ్డి. నాది కొంచెం మా భార్య తొందర, మా భార్య నేను వేరే వేరే ఉంటున్నాము. ఓకే, మీది హస్త నక్షత్రం అండి? హస్త నక్షత్రం మీది, కన్యా రాశి, మిథున లగ్నము. లగ్నంలో కేతువు శని ఉన్నారండి. పరస్పరం శుక్ర గురువులు కలిసి ఉన్నారు. మీరు చెప్పేసేయండి. శుక్ర గురువులు కలిసి ఉన్నారు కాబట్టి మీకు ఈ యొక్క కష్టాలు వస్తూ ఉన్నాయి. మీరు గురుడికి, శుక్రుడికి, కేతువుకి, శనికి ఈ నలుగురికి కనుక జపాలు చేయించుకున్నట్లయితే మీ సమస్య తీరి సుఖంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది మీకు ఈ విషయంలో, కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ జపాలు అవి చేయించుకోండి. నవగ్రహ ప్రదక్షిణ తప్పనిసరి. మీ కులదైవం ఎవరున్నారో వారిని ప్రధానంగా నమ్ముతూ ఉండండి. ఓకేనండి, విన్నారు కదండి గురుగారు చెప్పిన పరిష్కారాన్ని. మరి మీరు కూడా జాతకపరంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీ విజన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు వెంటనే పరిష్కారాన్ని తెలియజేసుకోవచ్చు. సో లాస్ట్ కాలర్ మీరు వినే ఉంటారు, ఫోన్ మాట్లాడుతూ అలాగే టీవీ సౌండ్ కూడా పెట్టుకుని వింటున్నారు. అంటే గురుగారు ఏం చెప్తున్నారని వినాలన్న ఆసక్తి మీకు ఉంటుంది. అలా టీవీ ముందు కూర్చుని వినమని ఒక వ్యక్తిని పెట్టేసి మీరు టీవీకి కాస్త దూరంగా రండి. లేదు అని అనుకున్న వాళ్ళు ఇదే లైవ్ యూట్యూబ్ లో ప్రసారం అవుతుందండి. మన సిటీ విజన్ డివోషనల్ ఛానల్ యూట్యూబ్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి సో మీరు సిటీ విజన్ డివోషనల్ లైవ్ కి ఈ రోజు మీరు కాల్ చేశారు కదా, ఏ రోజు మీరు కాల్ చేసినా గుర్తు పెట్టుకుంటారు కదా. సో గురుగారు ఏం చెప్పారు అనేది వినాలి అనుకుంటే కనుక ఆ లైవ్ కి వెళ్ళి గురుగారు చెప్పే ప్రతి విషయాన్ని మీరు వినొచ్చు. ఇది దయచేసి అందరూ గమనించాలి. ఇది తెలియక చాలా మంది ఏంటి అంటే గురుగారు ఏం చెప్తున్నారు అని చెప్పి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతున్నారు, దానివల్ల కాల్ కట్టే ఛాన్సెస్ ఉంటాయండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు చెప్పండి. మా బిడ్డ మ్యారేజ్ అయింది, పోతలేదండి, వద్దంటుంది ఇప్పుడు 6 సంవత్సరాలు. ఓకే ఓకే, మీ అమ్మాయి పుట్టిన తేదీ టైం ఉందమ్మా? 8 డిసెంబర్ 8, ఇప్పుడు 21 సంవత్సరం అమ్మాయికి. సంవత్సరం తెలీదమ్మా మీకు? 93లో పుట్టిందా? కావచ్చు మేడం, నాకు అర్థం కాలేదు కానీ డిసెంబర్. మీ పాప పేరు చెప్పండి. డిసెంబర్ 8 డిసెంబర్ 8 93. 21 సంవత్సరం అయింది ఇప్పుడు అమ్మాయికి. అదే 93 అమ్మా, మేబీ 93లో పుట్టుండొచ్చు. 93. ఓకే, మ్యారేజ్ అయింది కానీ పోతలేదు ఇప్పుడు. 2003 నాకు ఇష్టం లేదు అంటది ఏమైనా. 2003. టైం ఉందమ్మా? పాప పుట్టిన టైం ఉందా? 10:30 లోపల పుట్టింది పొద్దున. ఉదయమా? ఆదివారం. ఓకే, 2003 గురువు గారు. 93 కదా, 2003. 2003 డిసెంబర్ 8 కదమ్మా? డిసెంబర్ 8 నిలబడుతుంది ఉదయం 10:30కి. ఓకే, ఏ ఊర్లో పుట్టింది పాప? పాప గుండాల, అక్కడ పుట్టింది హాస్పిటల్లో. సరేనమ్మా, ఒకసారి వినండి, పాప జాతకం గురించి చెప్తారు గురువు గారు, మాట్లాడండి. హలో హలో సార్, ఇట్లా అత్తగారింటి ఓన్ అంటుంది, మొగడే వద్దంటుంది సార్, నేను ఏం చేయాలి? అబ్బాయి మంచిగా. ఓకే అమ్మా, మీ బాబది వృషభ రాశి అయింది, మకర లగ్నం, రోహిణి నక్షత్రం 2వ పాదం అమ్మా. బుధుణ్ణి శని చూస్తూ ఉన్నాడు, శుక్రుణ్ణి కూడా శని చూస్తూ ఉన్నారు. బుధుడు శుక్రుడు
ఒకే దాంట్లో ఉన్నారు, శని చూస్తూ ఉన్నారు. ఆ, అందువల్ల ఇటువంటి విభేదాలు వస్తూ ఉన్నాయి. ఆ, అమ్మాయి మనస్తత్వం ఒక నిమిషం కంటే ఇంకో 2వ నిమిషంలో మంచిగా ఉండదు. ఆ, ఇప్పుడు చెప్పిన మాట ఇంకో నిమిషంలో చెప్తుంది అన్నది లేదు. ఏ చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మాట మారుస్తూ ఉంటుంది. అటువంటి మనస్తత్వం అమ్మాయిది. ఆ, కాబట్టి మీరు ఆ, శనికి బుధ శుక్రులకి జపాలు చేయించండి. శనికి. ఆ శనికి బుధుడికి శుక్రుడికి జపాలు చేయించండి, ఆ, బాగుంటుంది. ఆ, అంతేకాకుండా ఇప్పుడు మీ అమ్మాయికి రాహు మహర్దశ. ఆ, రాహు మహర్దశ కాబట్టి రాహులో బుధుడు ఉన్నారు. ఆ, వినాయకుడికి గరిక పెడుతూ ఆ, దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఆ, ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. ఆ. అది తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. నేను చెప్పినవన్నీ చేస్తూ ఉండండి, ఇబ్బంది ఏముండదు. ఈ అస్సలు ఫోన్ అంటుంది. మీరు ఇలా చేస్తూ ఉండండి, క్రమేపీ మార్పు మీరే చూస్తారు. మీరు ఫోన్ అంటుంది కరెక్టే, కానీ మన ప్రయత్నంగా చేయాలి కదా. ఓకే గురువు.